రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్ లో రాజుకుంటుంది. ఏపీలో నేతల విమర్శల డోసు పెంచుతుండగా తెలంగాణలో ప్రత్యర్థులపై తమదైన స్టైల్లో పంచులు విసురుతున్నారు టీ లీడర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీడర్ల మాటల తూటాలు నిప్పులు రాజేస్తున్నాయి. సినిమాలను మించిన నాయకుల డైలాగులను ఇప్పుడు పొలిటికల్ ఫైర్ లో చూద్దాం. తెలంగాణలో కేసీఆర్ విధ్వంసం చేసి వెళ్లారని, తాను మాత్రం మేస్త్రిగా రాష్ట్రాన్ని పునర్నిర్మించి అభివృద్ధి చేస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలను తప్పిన బీఆర్ఎస్ కు తమ హామీల గురించి అడిగే హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనని, బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఢిల్లీలో ఆ పార్టీ ఎంపీలను తాకట్టు పెడతారన్నారు. అభ్యర్థులను మారిస్తే మేము ప్రభుత్వం వచ్చేదని మేము అదే చెప్పినారా నాయన, మీ కుటుంబాన్ని మారిస్తే తప్ప తెలంగాణకు మేలు జరగదని. మార్చాల్సింది మిమ్మల్ని. సిద్దిపేట మారవాలి, సిరిసిల్లలో మారవాలి, గజ్వేల్లో మారవాలి. కామారెడ్డిలో పొడుస్తా పీక్తా అన్నాడు. నేను వస్తున్న బిడ్డ నిన్ను ఓడగొడతా అన్నాడు. కామారెడ్డిలో పోయి కేసీఆర్ ఓడించినవా లేదా? అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మారింది కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను, సభ్యులను గవర్నర్ గారు అనుమతించారు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను కడిగి పారేస్తే మరోవైపు ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు. అధికారంలోకి రాగానే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఆ విషయాన్ని మర్చిపోయారన్నారు. ఇంతకు ముందు ఇచ్చిన హామీలే నెరవేర్చని మోదీ ఇప్పుడు మోదీ గ్యారంటీ అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారని మండిపడ్డారు. మోదీ की गारंटी उन्होंने कहा था 2 करोड़ नौकरियां दूंगा, ये गारंटी थी उसकी. दिया उसने. काला धन लाके 15 लाख देंगे, दिया मोदी ने. अरे बाप, तुम पहले की गारंटी नहीं दिए लोगों को, अब कौन सी गारंटी देने वाले हैं? कल के दिन अगर लोग भूखे मर गए, किसान मर गया, तो भगवान की इच्छा ही बोलेंगे. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన హాట్ కామెంట్స్ ని ఖండించారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ నేతలు ఉండరన్నారు. తమపై అవాకులు చెవాకులు మాట్లాడితే తమ తడాకా ఏంటో చూపిస్తామన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిచేందుకు ప్రతి కార్యకర్తతో పాటు నాయకులంతా కృషి చేయాలన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పైన ఈనాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అవాకులు చవాకులు పేరుతా ఉన్నారు. బట్టలు ఇప్పి పడతామని చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి కళ్ళెర్ర చేసి చూస్తే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మిగలదని చెప్పడానికి ఎటువంటి సందేహం. మీరు బట్టలు ఇప్పి ఓడ తీసుకుపడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదని కూడా చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య రాష్ట్రం. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాన్ని కూడా గౌరవించాలనేటువంటి ఆలోచనతో పాలన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాన్ని ఏదో వీళ్ళు చేతగానితనంగా భావించి బట్టలు ఎప్పుడు తీసి పడతామనంటే మా తడాక ఏంటో కూడా మీకు స్పష్టంగా చూపిస్తామని కూడా. కేటీఆర్ పై బట్టి ఓవైపు ఫైర్ అవుతుంటే మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని టార్గెట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. జీవన్ రెడ్డి వ్యక్తిగత కక్షతో బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తూ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, ఆయన లాంటి పెద్దలు ఇలాంటి పనులు చేయడం తగదన్నారు. ఎప్పటికైనా తమకు మళ్లీ మంచి రోజులు వస్తాయన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అధైర్యపడొద్దని, వారందరికీ పార్టీ అండగా ఉంటుందన్నారు. జరిగినటువంటి అభివృద్ధిని ఓర్వలేక మరి అధికారం మారిన వెంటనే మా సర్పంచ్ గారిని జైల్లో వేయడం అన్నది చాలా దారుణం. కక్షపూరితంగా ఇట్లా జీవన్ రెడ్డి గారు మా కార్యకర్తల పైన కేసులు పెట్టడాన్ని మేము చూస్తూ ఊరుకోం. చట్టపరంగా ఎదుర్కొంటాం.
వీధులలో ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం. ప్రజలకు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి 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 అన్నారు. మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోని ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడం జరిగింది. ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం తప్పితే చట్టాన్ని వాడుకొని, పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు. ఇది కాంగ్రెస్ రాజ్యమా, కాకీల రాజ్యమా అనే విధంగా ఇవాళ రాష్ట్రం అంతా కూడా వ్యవహారం నడుస్తా ఉన్నది. జీవన్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందిస్తే మరోవైపు ఆమెనే టార్గెట్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్. కవిత ఇప్పుడు కొత్తగా బీసీ రాగం ఎత్తుకుందని, 10 ఏళ్ల పాటు ఆమె ఎటు వెళ్లారని ప్రశ్నించారు. ఒక్క అధికారిని పట్టుకుంటేనే 1000 కోట్లు బయటకొచ్చాయని, అధికారులకు గతంలో బాసులుగా ఉన్న వారి ఇళ్లలో సోదాలు చేస్తే ఎన్ని 1000 కోట్లు బయటపడతాయో చూడాలన్నారు. అతి తక్కువ సమయంలోనే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవిత 1000 కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన విచారణ చేపట్టడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం అవినీతి బయట పెట్టాలి. అధికారులే కాదు, ఆ అధికారులకు ఆదేశించింది మంత్రి. కేసీఆర్ కుటుంబ ఆదేశాలు లేని కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఈగ కూడా కదలకపోతుంది. అధికారులే దీనికి బాధ్యత కాదు, వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిన కల్వకుంట్ల కుటుంబం బాధ్యత. అందులో ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ బాధ్యత. అధికారుల దగ్గరే 100,000 కోట్లు వస్తున్నాయంటే ఈ కల్వకుంట్ల కుటుంబంలో వాళ్ళు దోచుకున్నది. చెప్పులో తిరిగి హరీష్ రావు దగ్గర 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? అపార్ట్మెంట్ లో ఉన్న చెల్లెమ్మ కవిత గారు లిక్కర్ స్కామ్ లో ఇరికి దోచుకుంది కాకుండా ఇవాళ సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతా ఉంది. తమ పార్టీ నేత మధుయాష్కి చేసిన కామెంట్స్ కి సపోర్ట్ గా మాట్లాడారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలపై కవితకు అంత ప్రేమ ఉంటే బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా, బీఆర్ఎస్ అధ్యక్షునిగా బీసీలను నియమించాలని సూచించారు. నేను బలైన వర్గాల శాఖ మంత్రిని. నాకు అర్థం కాని దయ్యాలు ఏదో వలించినట్టుగా కవిత గారి శాసనసభకు వచ్చింది. అవ్వా నీకెక్కడ వచ్చింది జ్యోతిబాబులే? ఏ నౌకరు లేకపోతే, లిక్కర్ వ్యాపారం లేకపోతే, ఆ సిబిఐ ఇవ్వకపోతే ఒకసారి అంబేద్కర్ ఉంటుంది, ఒకసారి మైనారిటీ ఉంటుంది. ఈసారి బీసీలు బిడ్డ నీకు నిజంగా ఒకవేళ బీసీల ప్రేమ ఉంటే మీ నాయన ముఖ్యమంత్రి ఉండే మొన్న దాకా ఇప్పుడు సిఎల్పీ లీడర్, టీఆర్ఎస్ లీడర్, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్. ఒక్క 10 బీసీలకు ఇచ్చి తల్లి, ఒక్క 10 ఎస్సీలకు ఇప్పించే నువ్వు జ్యోతిబాబుల గురించి మాట్లాడమని చెప్పి డిమాండ్ చేస్తాను. బీఆర్ఎస్ పై మరో మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. సర్పంచులకు చెల్లించాల్సిన 1200 కోట్ల రూపాయల బిల్లులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ఎప్పటికప్పుడు సర్పంచుల బిల్లుల్ని చెల్లిస్తే ఈ పరిస్థితి వచ్చేదే కాదన్నారు. సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని, త్వరలో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. దాదాపుగా 16 నెలల నుంచి మొత్తం దాదాపుగా 1200 కోట్ల పైగా గత ప్రభుత్వం బిల్లులన్నీ సైడ్ ట్రాక్ పట్టించింది, వాడుకున్నది, వేరే దిక్కు వాడుతుంది. ఇప్పుడు మేము వచ్చినాము, జీతాలు ఇచ్చుకోవడానికి కూడా అక్కడ ఏం లేదు వాస్తవానికి. అవన్నింటిని కూడా సరి చేసుకుంటూ కనీసం 5వ తారీఖు లోపు ఉద్యోగుల జీతాలు ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడము ఇప్పుడు కార్యక్రమం. మీరు ఇది ఇస్తాన్నారు, చేయలేదు అంటారు. మేము ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను కానీ అంటే ప్రభుత్వం యొక్క డబ్బును కానీ మా సొంత ప్రయోజనాలకు, మాకు ఇష్టానికి, మా నచ్చిన అంటే కట్టడాల కోసం మేము ఎక్కడ కూడా వాడలేదు. మీరు చూస్తున్నారు, ప్రతి రూపాయి కూడా ప్రజా సంక్షేమం కోసమే వాడుతున్నాం. ఖచ్చితంగా దశల వారిగానైనా వాళ్ళ కష్టాలు తీర్చాలని మేము ఆలోచనలో ఉన్నాం. అనేక సందర్భాల్లో కూడా రివ్యూలలో కూడా చేస్తున్నాము. సర్పంచులకు రావాల్సినటువంటి ఏదైతే బిల్లులు ఉన్నాయో ఇస్తున్నాం. కానీ ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము రాగానే గొంతు విప్పుతాం. ఇదే గొంతు మేము అసెంబ్లీలో విప్పితే సర్పంచులకు ఒక్క రూపాయి ఇచ్చేది లేదని అన్నారు, మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము అడుగుతాను ఆ డబ్బులన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు స్టేట్ ఫైనాన్స్ వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంత ప్రాబ్లం
బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క ఫైర్ అవుతుంటే మరోవైపు దేశంలో మరొక్కసారి ప్రధానిగా మోదీ కావాలంటే కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి గెలవాలన్నారు ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అభివృద్ధి కోసం 8,000 కోట్ల రూపాయలను కేంద్రం నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రజా సమస్యలపై కొట్లాడితే తనపై అక్రమంగా 100 కేసులు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. మా తాత పేరు రాజకీయాలు రాలే. నేను చదువుకున్నప్పుడే ఇదే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో విద్యార్థి సంఘ నాయకుడిగా ఉండి నా మీద విద్యార్థి పరిషత్లో ఉన్నప్పుడు 32 కేసెస్ నా మీద 32 కేసెస్. ఇవాళ నా మీద ఎన్ని కేసులు తెలుసా మీకు? 100 కేసెస్ నా మీద. నిజంగా బొట్టు నేర్పించిన అన్నకొన్నాడట. అవును నేనే నేర్పించినా చెప్పిన. నువ్వు దేవుడు బొట్టు పెట్టుకుని నువ్వు దేవుడు నమ్మ నాస్తికుని నువ్వు గుళ్ళ పేపర్ల కోసం టీవీల కోసం బొట్టు పెట్టుకొని పక్కకు బొట్టు చూడిపేసుకుంటావు. హిందువా అభివృద్ధి చేయాలి. ఈ వర్గం ఆ వర్గం అనకుండా అన్ని వర్గాలు సమాన దృక్పథం చూడాలని చెప్పి ఒక ఆలోచనతో చేసింది తప్ప ఇప్పుడు అయోధ్య రాగానే బీజేపీ మతతత్వం ఉంటారు. ఇన్ని రోజులు అభివృద్ధి చేసిన అంత వేదిగా బీజేపీ హిందూ అంటారు చెప్పారు. హిందూ అభివృద్ధి. ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు ఫైర్ అవుతుంటే మరోవైపు ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతన్న. కాంగ్రెస్ ను తిడితే ఊరుకునేదే లేదన్నారు. నువ్వు నీ చెల్లెకు అన్యాయం చేసినావు కాబట్టి నీ పని అయిందిరా బాబు. మేమేం కొనేది రాజశేఖర్ తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందిరా బాబు. మేము ఇళ్ళల్లో కొట్లాట పెడతాము. అరే ఇవాళ రాజశేఖర్ రెడ్డి అయిందంటే కేవలం సోనియా గాంధీ దయ వల్లనే అయ్యిండు కనుక దాని మీద మర్చిపోయి కాంగ్రెస్ కూడా విమర్శిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నీ పని అయిపోయిందిరా బాబు. నేను ఎప్పుడో చెప్పినా మా చెల్లెకు అమ్మ షర్మిలమ్మ నాంపల్లి రైల్వే స్టేషన్ లో పొడగొట్టుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దొరికాయమ్మా. ఏడు అన్యాయం జరిగిందో అనుకుంటే లేటుగా పోయిందా తల్లి. మొదలే పోయి ఉంటే ఇలా తప్పనిసరిగా ఊపు వస్తుంటే ఇప్పటికైనా ఆమె తప్పనిసరిగా కాంగ్రెస్ బలోపేతం చేయడానికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మరొకసారి కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడినామనుకో నీ సంగతి అంతా కొత్త. ఏపీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ కుటుంబంలో చీలిక రావటానికి జగనే కారణమన్నారు. ఇందుకు తన తల్లి విజయమ్మే సాక్ష్యమన్నారు. జగన్ ఒక నియంతలా పెద్ద కోటలు కట్టుకుంటున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ బీజేపీకి బానిసగా మార్చుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ ఆశయాలను వైసీపీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు. దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించారు. ఒకవైపు అన్నపై చెల్లి ఫైర్ అవుతుంటే మరోవైపు షర్మిల మాటలు చూసి తనకు జాలేస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. షర్మిల మాటల్లో కొత్తదనం లేదన్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలనే షర్మిల మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టింది చంద్రబాబేనన్నారు. కేంద్రానికి కేవలం అంశాల వారీగానే వైసీపీ మద్దతిస్తుందని తెలిపారు. ఆవిడ తాలూకా వ్యవహార శైలి చూసి నాకేదో జాలి అనిపించింది. ఫస్ట్ నేనైతే అయ్యో పాపం అనుకున్నాను నేను. ఎందుకంటే ఏదైనా ఒక సమస్యను మాట్లాడుతున్నప్పుడు, సందర్భాన్ని మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకత ఏదైనా ఉండాలి. ఏదైతే ఇంతకుముందు నాయకులు చెప్పిన మాటలు ఉన్నాయో వాటిని మళ్ళీ పదే ఉడికిస్తే అందులో కొత్తదనమే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏదైతే మాట్లాడారో అవే మాటల్ని మాట్లాడేటప్పుడు కొత్తదనమే ఉంది చెప్పండి. అందులో కొత్త పక్క ఏముంది చెప్పండి. ప్రత్యేక హోదాని ఎవరు తాకట్టు పెట్టారు? ప్రత్యేక ప్యాకేజీని ఎవరు అడిగారు? సన్మానాలు ఎవరు తీసుకున్నారు?
ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మాకు సరిపోద్ది అని చెప్పి రాసిచ్చారు. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా, ఆనాడు పరిస్థితులు కాదా? మరి ఇవాళ ఆ విషయాన్ని మర్చిపోయి మరి ఇవాళ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ప్రజలు నిర్ణయిస్తారు. మరోవైపు షర్మిలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా కౌంటర్ ఇచ్చారు. ఏపీ రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదన్నారు. షర్మిలకు ఏం అన్యాయం చేశామని ప్రశ్నించారు. ఓదార్పు యాత్ర వద్దన్నది కాంగ్రెస్ పార్టీ కాదా అన్న సజ్జల ఆ పార్టీ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయలేదా అంటూ ప్రశ్నించారు. వైఎస్ బిడ్డ సీఎం జగన్ చెల్లెలు అనే అర్హతతోనే ఆమెకి ఇప్పుడున్న పదవి వచ్చిందంటూ దుయ్యబట్టారు. ఏదైతే ఆమె రైజ్ చేసిన కోసం కుటుంబాన్ని చీల్చుకునేది నీ చేతులారా అని అన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఒకటే ఏదంటే, ఇంత శ్రమ పడ్డాము, ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు. ఏ అన్యాయమో చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. ఇదిగో నాకు ఈ అన్యాయం చేశారని. ఏదైనా పదవుల పంపకంలో అన్యాయం చేశారా? పదవుల పంపకంలో అన్యాయం, పదవులు ఇవ్వలేదు అని అంటే ఒక రాజకీయ పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా? ఇప్పుడు పదవుల్లో భాగస్వామ్యం, అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా? అది సబబేనా? అది చర్చకు అసలు చర్చించడానికి కూడా అర్హమైందేనా? అసలు అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది, రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది? ఒకసారి మొదలు పెట్టాక రాజకీయ పార్టీ దాని స్వరూపం అది తీసుకుంటుంది. వైఎస్ షర్మిలపై వైసీపీ నేతలు ఒకవైపు ఫైర్ అవుతుంటే మరోవైపు ఆమెకు సపోర్ట్ గా మాట్లాడారు టీడీపీ నేత వంగలపూడి అనిత. షర్మిలకు చేసిన అన్యాయంపై సీఎం జగన్ సమాధానం చెప్పాల్సిందేనన్నారు. నిన్నటి వరకు వై నాట్ 175 అని చెప్పిన జగన్ ఇప్పుడు స్వరం మార్చారన్నారు. అయిపోయింది, ఇంకా అక్కడితో క్లోజ్. ఈరోజు విషయం ఏంటంటే వై నాట్ 175 నుంచి సంతోషంగా దిగిపోతాను, రాజ్యాధికారం ఇచ్చేయాలంటే సంతోషంగా ఇచ్చేస్తానని చెప్పి వచ్చే స్టేజ్కి వచ్చాడంటేనే అక్కడే క్లియర్గా అర్థమవుతుంది. కరెక్ట్గా 50 days to 60 days ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం. ఎలక్షన్కి వెళ్ళబోతున్న టైంలో ఈ రకంగా మాట్లాడటం అన్నది చూస్తాం. సీఎం జగన్ ను మాజీ ఎమ్మెల్యే అనిత టార్గెట్ చేస్తే మరోవైపు మాజీ మంత్రి సోమిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాజకీయ లబ్ధి కోసమే సోమిరెడ్డి కృష్ణపట్నం పోర్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ తరలించే ప్రసక్తే లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అవినీతి పరుడు, దాని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ ఉద్యోగుల్లో లేని అభద్రతా భావాన్ని, ఆందోళనని సృష్టిస్తున్నారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది, దాంట్లో అనుమానం లేదు. కార్గో టెర్మినల్ అనేటువంటిది గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి, సర్వేపల్లి నియోజకవర్గానికి, నెల్లూరు జిల్లాలో ఉన్నంతకాలం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క అవకాశం కూడా చేయి జారకుండా ఇక్కడ నుంచి కార్గోకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ టెర్మినల్ని తరలించేటువంటి అవకాశం లేదు. ఇప్పుడున్నటువంటి టీడీపీ నేత సోమిరెడ్డిపై మంత్రి కాకాని ఒకవైపు ఫైర్ అవుతుంటే మరోవైపు మంత్రి రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు నగరి టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని ఓ దళిత మహిళ నుంచి 40 లక్షలు తీసుకున్న మంత్రి రోజా దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు. నగరిలో కొండలను తవ్వుకొని రోజా అక్రమంగా సంపాదిస్తున్నారని మండిపడ్డారు. దగ్గర 40 లక్షల రూపాయలు చైర్మన్ చేపిస్తా అని చెప్పేసి ఉత్సవ కార్యక్రమం మొదలుపెట్టింది. ఎంత దౌర్భాగ్యం ఇది! మన నగిరిలో చూస్తామని కలగా అనుకోలే. ఎవరిలో కూడా ఒక బడుగు బలహీన వర్గాల్లో వస్తే జనంలోంచి 10 రూపాయలు ఇస్తా ఉంటే కానీ. ఒకవైపు టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతుంటే మరోవైపు సీఎం జగన్ ను టార్గెట్ చేశారు సిపిఐ నేత నారాయణ. తల్లి చెల్లితో పాటు జనం జగన్ పక్కన లేరన్నారు. వైసీపీకి ప్రజాస్వామ్య సూత్రాలు లేవని, మోదీని తలదన్నే పద్ధతిలో జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శత్రువులు, ప్రజలు నీ శత్రువులు, మీ ఇంట పుట్టినటువంటి మీ చెల్లెలు శత్రువు, నిన్ను కన్న తల్లి శత్రువు. మీరు ఎవరిని పెట్టుకోండి ఇంటా బయట మోడీ ఏమైతే ఇంటా బయట అనగొడుతున్నాడో మోడీకి డీటోక్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటా బయట కూడా అనగొడుతున్నాడు. ఇక ఏపీని అప్పులు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం,
పర్యావరణ విధ్వంసం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ. ఏపీలోని అన్ని వర్గాల అభ్యున్నతికి అత్యున్నత ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ప్రజల కోసం ప్రజా మేనిఫెస్టో రూపకల్పన చేశామని, ఏటా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి పంచాయతీకి 10 చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు చేయడం, ఇది జై భారత్ నేషనల్ పార్టీ ఉపాధి సందర్భంగా తీసుకుంటున్న ప్రధానమైన నిర్ణయాల్లో తెలియజేస్తున్నారు. ఇది వాటి పొలిటికల్ ఫైర్. చూస్తూనే ఉండండి 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.